ఇది 2020లో కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ అని స్టార్ట్ చేశారండి. ఒక ఫ్యామిలీ అంతా గ్రూప్ అన్నమాట వాళ్ళు. అయితే హేమనగర్‌లో ఉంది ఇది. చిల్కా నగర్‌కి దగ్గరలో హేమనగర్‌లో 2.8 ఎకర్స్ ల్యాండ్ తీసుకొని, ఆ ల్యాండ్‌ని చూపిస్తూ వాడు బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఒకరికి తెలవకుండా ఒకరిని ట్రాప్ చేస్తా ఇప్పటివరకు దగ్గర దగ్గర 100,00,00,000 వరకు వాడు తీసుకొని 200 మందిని మోసం చేయడం జరిగిందండి. దానిలో వీడికి 8,000 స్క్వేర్ యార్డ్స్ వరకే జీపీఏ ఉంది. ఆ జీపీఏ ల్యాండ్‌ని ఒక 130 మందికి అన్‌డివైడెడ్ షేర్ చేసి, వాళ్ళకి యూడీఎస్ రిజిస్టర్ చేసి, వాళ్ళకు డెవలప్‌మెంట్ అగ్రీమెంట్ చేసి, వాళ్ళని రిజిస్టర్డ్, నాన్ రిజిస్టర్డ్ 2 గ్రూపులుగా విడదీసి, రిజిస్టర్డ్ వాళ్ళకి ఆ ల్యాండ్‌ని వాళ్ళకు డీఏ క్యాన్సిల్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిండు. నాన్ రిజిస్టర్డ్ మేము ఎంత తిరిగినా గానీ మాకు దొరకట్లేదు. వాడు అబ్స్కాండ్ అయిపోయిండు. ఇంట్లో ఉండట్లేదు. ఆఫీస్ అయితే క్లోజ్ అయిపోయింది ఆల్రెడీ. కొంతమందికి చెక్స్ ఇయ్యడం జరిగింది. ఆ చెక్స్ కూడా ఫెయిల్ అయిపోయినాయి. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చామండి. సిపికి కంప్లైంట్ వెళ్ళిపోయింది. అక్కడ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ప్రజావాణిలో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చి బయటకు వస్తున్నాము. కానీ ఏ విధంగా చూసినా కానీ ఎక్కడ దొరకట్లేదు. అబ్స్కాండ్ అయి ఉన్నాడు. దానికి ఏం చేయాలన్నది మేము అందరం ఒక 60 మంది వరకు బాధితులము తిరుగుతున్నాం. మా డబ్బులు మాకు కావాలండి. 2000 ఎందుకంటే చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, పర్సనల్ లోన్లు, గోల్డ్ లోన్లు, హోమ్ లోన్స్ పెట్టి తీసుకొని ఇప్పుడు అప్పుల బాధ, ఇంట్రెస్ట్ కట్టలేక దీనావస్థలో ఉన్నారు. కిరాయిలు కట్టుకోలేక. అలాంటి వాళ్ళు చెప్పినా కానీ వాడు ఎట్లా అబ్యూజింగ్ వర్డ్స్ అనమాట. తిట్టుతున్నాడు. ఇప్పుడు ఎదురంగా ఫోన్ చేస్తే ఏం చేసుకుంటావో చేసుకోపోరా, ఎక్కడికి పోతావు పో, నీ దిక్కున్న కాడ చెప్పుకోపో అన్నట్టుగా మాట్లాడుతున్నాడు వాడు. అసలు ఫోన్లోకి రావట్లేదు. ఇప్పుడు ఈ 1-2 మంత్స్ నుంచి అసలు దొరకట్లేదు వాడు. ఎక్కడ కనిపించట్లేదు. దాని గురించి అని చెప్పి ప్రజావాణిలో ఇస్తే సరే మేము చూస్తాం అని చెప్పి అప్లికేషన్ అయితే తీసుకోవడం జరిగింది. దాని గురించి ఇచ్చి మాట్లాడేసి వస్తున్నాం. చెప్పామండి. డిపార్ట్మెంట్‌కి కూడా వెళ్ళినాము. సరే అన్నారు. అంటే వాళ్ళు ప్రాసెస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు చేస్తారు కదండీ. ఇంకా రాలేదు. కంప్లెయింట్ మొన్నటి నుంచే స్టార్ట్ చేసాం. ఇంతవరకు వాడిని నమ్మి ఇన్ని రోజులు ఆడడం జరిగిందనమాట. అంటే డిగ్గింగ్ చేస్తున్నాము, కొంత వర్క్ నడుస్తుంది, కొంత కన్వర్షన్ అవుతుంది, అందరితో మాట్లాడుతున్నాము. ఇంకా వేరే బిల్డర్ ఉన్నాడు, 5,000 గజాలు మీకు కొంటున్నాను, మీకు రిజిస్టర్ చేస్తాను, మీకు ఎటు తిరిగినా మీకు న్యాయం చేస్తానని చెప్పి నమ్మించుకుంటూ రావడం జరిగింది. లాస్ట్‌కి ఇప్పుడు అబ్స్కాండ్ అయిపోయాడు వాడు.